ప్రపంచంలో ఒక మిషనరీ ఉన్నాడండి. అతని పేరు ఇవాన్ రాబర్ట్. అతడు చాలా రోషం కలిగినటువంటి వాడు, దేవుని కొరకు ప్రజ్వలించాలని ఆశ కలిగినటువంటి వాడు. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక నరమాతృడికి టైటిల్ ఇచ్చాడు. ఎవరా నరమాతృడు? బాప్తిస్మిచ్చు యోహాను. అతని జీవితాన్ని, అతని ప్రవర్తనని చూసినటువంటి దేవుడు అతనికి ఒక బిరుదు పెట్టాడు. యేసు ప్రభువారు సాక్షాత్తు పరమ తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షకుడు అయినటువంటి దేవుడు యోహాను గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. అతని సేవ గురించి, అతని ప్రవర్తన గురించి ఒక మంచి బిరుదిస్తున్నాడు. అతడు మండుచూ ప్రకాశించున్న దీపం. ఈజ్ ద ఫైర్ బాల్, ఈజ్ ద ఫైర్ అంటారు కదా. కొంతమంది అగ్ని కణం అంటారు. అగ్ని అగ్ని అనేటువంటి వారు ఉన్నారు. నిజంగా వారు నిజమైన అగ్నులు కాదు, వాళ్ళు ఆరిపోయేటువంటి వారు. కానీ ఈ యొక్క యోహాను గురించి యేసు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్, ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్. అతడు మండుచూ ప్రకాశించున్న దీపం. ఈ యొక్క ఇవాన్ రాబర్ట్ అనేటువంటి వ్యక్తి యవ్వన కాలంలో రక్షించబడ్డాడు. దేవుని కోసం ప్రజ్వలించాలి, దేవుని కోసం మండాలి, సువార్త ప్రకటించాలి. నాలాంటి అనేక మంది యవనస్తులు ఈ లోకంలో గతించిపోతున్నారు, నశించిపోతున్నారు, భయంకర పాప ఊబిలో కూరుకుపోతున్నారు. లోకం పాడైపోతూ ఉంది. లోకం భయంకరమైన రీతిలో భ్రష్టమైనటువంటి జీవితాన్ని ప్రజలు జీవిస్తున్నారు. అందరూ బట్టి వారు సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో, మీరు నమ్మండి, కొన్ని లక్షల రూపాయలు అతడు ఖర్చు పెట్టాడు. అంటే మన భాషలో చెప్తున్నాను, వాళ్ళ దేశపు కరెన్సీలో చాలా ధనాన్ని వెచ్చించి నెల రోజులు ఆయన సువార్త ప్రకటించాడట. అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో సువార్త సభలు నిర్వహించి దేవుని సువార్తను ప్రకటింపచేశాడు. తనకున్న ధనాన్ని వెచ్చించి, తనకున్న సమయాన్ని వెచ్చించి ఒక టీం, ఒక చర్చ్ లేకపోతే ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడట. 30 రోజులు పరిచయం చేశాడట. 30 రోజులు వాక్య సందేశం ఇస్తే ఆ 30 రోజుల్లో 2 లక్షల మంది యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో వారి ప్రతి పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొందారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2 lakhs people విదిన్ 30 days. చాలా లాంగ్ బ్యాక్ అది. నిజంగా ఆ మార్పు సాదాసీదా మార్పు కాదు. ఏదో ఆ టైంలో రక్షించబడతానని తీర్మానం చేయటం మాత్రమే కాకుండా ఆ రక్షణలో వారు నిలబడ్డారు. అది ఎలా అంటే, ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఎక్కడైతే సభలు నిర్వహించాలో ఆ ప్రాంతాల్లో ప్రజల్లో గొప్ప మార్పు వచ్చేసింది. ఇంకా ప్రజలు త్రాగేటువంటి వారందరూ త్రాగటం మానేశారు. బ్రాందీ షాప్కి వెళ్ళేటువంటి వారు బ్రాందీ తాగటం మానేశారు, మందు తాగటం ఆపేశారట. అందరూ బట్టి ఆ ప్రాంతంలో పాపం గిరాకీ లేక, వ్యాపారం లేక బ్రాందీ షాపులు మూసేశారట. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. అంటే చూడండి, ఆ మార్పు సాదాసీదా మార్పు కాదని చెప్పాను కదా. బ్రాందీ షాపులు మూసేశారట. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కెసినోస్ అని ఉంటాయి. క్యాసినోస్ అంటారు, తెలుసా మీకు? క్యాసినోస్ అంటే అర్థం ఏంటంటే జోదశాలలు. మనకైతే ఇక్కడెక్కడ కోడి పందాలు, చిత్తులాటలు, ఇంకేటి పేకాటలు ఇవి ఉంటాయి. మరి పాశ్చాత్య దేశాల్లో ఇంకా ఏసీ రూముల్లో ఆడుతూ ఉంటారు, పెద్ద పెద్ద క్యాసినోస్ అనమాట. అవి ఎలా ఉంటాయంటే స్వర్గాల్లో ఉంటాయి అన్నమాట. మొత్తం అంతా అక్కడే ఉంటాయి క్యాసినోస్. నేను రీసెంట్ అమెరికా వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూశానండి. ఆ లైటింగ్ కానీ, ఏసీ కానీ మొత్తం అంతా. పక్కనేమో చోట బార్ ఉంటుంది, ఇటువైపు ఏమో కొన్ని హోటల్స్ ఉంటాయి. మొత్తం నిత్యం ఆడుతూనే ఉంటారు. కోట్ల రూపాయలు కృమ్మరిస్తారండి అక్కడ. అక్కడ వచ్చేటువంటి వారు ఎలా అంటే ఒక 100 కోట్లు 50 కోట్లు తీసుకొస్తారు అక్కడికి. మొత్తం సమర్పయామి చేసి వెళ్ళిపోతారనమాట. వాటిని క్యాసినోస్ అంటారు. క్యాసినోస్ అంటే చాలా భయంకరమైన జోదశాలలు అనమాట. ఎస్పెషల్లీ చైనా, మకావ్ అనేటువంటి ప్రాంతం. ఆ తర్వాత అమెరికాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాలిఫోర్నియా అని చెప్పాను కదండి. కాలిఫోర్నియాలో వాస్తవానికి క్యాసినోస్ చాలా ఫేమస్. లాస్ వేగాస్ అనే ప్రాంతంలో క్యాసినోస్ మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడ చట్టబద్ధం. వార్త ప్రకటించిన తర్వాత, సువార్త సభలు నిర్వహించిన తర్వాత క్యాసినోస్ క్లోజ్ అయిపోయినాయి అంటండి. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. ఎవరు రాట్లా, ఇంకా మార్పు చెందారు ప్రజలు. బ్రాందీ షాపులకి వెళ్ళట్లా, మందు ఆపేశారు. అందరు బట్టి షాపులు క్లోజ్ చేశారట, క్యాసినోస్ క్లోజ్ చేయని. ఆ తర్వాత వ్యభిచార గృహాలు, ఏమండి, వ్యభిచార గృహాలు క్లోజ్ అయిపోయినాయట. అవి కూడా బ్యాన్ చేసుకున్నారు. ఆ తర్వాత గ్యాంబ్లింగ్. ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో మనమైతే కోడి పందాలు ఆడతాం, కానీ పాశ్చాత్య దేశాల్లో ఏ పందాలు? గుర్ర పందాలు, హార్స్ రేస్. హార్స్ రేస్ చాలా ఫేమస్. ఇంకా ప్రజలు కూడా వారి యొక్క ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడట్లా. దేవుడు చెప్పాడు, నీకు నేను ఇచ్చినటువంటి ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టద్దు, ఆహారం కాని వాటి కొరకు మీ డబ్బులు ఖర్చు పెట్టద్దు. రోకలో అన్నాడు. వాస్తవానికి
ఆహారం కాని వాటి కొరకు మన రోకలు ఏం చేయకూడదట, ఖర్చు పెట్టకూడదు. ఆహారం అయితే కొనుక్కు తినండి, బిర్యానీయా కొనుక్కు తినండి, ఫ్రూట్సా కొనుక్కు తినండి, ఆ తర్వాత ఆహారం కొరకు ఖర్చు పెట్టండి. అంతేగాని ఆహారం కాని వాటి కొరకు ఏం చేయకూడదు మన రోకులు. మీరేమనుకోకపోతే పొగాకు ఆహారమా, గంజాయి ఆహారం అండి? ఆహారం కాదు. గంజాయి కానీ లేకపోతే పొగాకు కానీ మన ఇంటి ముందున పంది ముందు వేస్తే తాగుతుంది అనుకుంటున్నారా? కనీసం వాసన కూడా చూడదు అది. అంటే పొగాకు పంది కూడా వాసన చూడదండి. అలాంటి విషపూరితమైనటువంటి ఆ పదార్థాన్ని మనం లోపల తీసుకుంటున్నాం. ఈరోజు డాక్టర్లు చాలా సీరియస్గా చెప్తున్నారండి. హార్ట్ అటాక్స్కి ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ 80% అది కారణం అవుతుందట. అందుని బట్టి ఒకవేళ ప్రియ తమ్ముడు, ఒకవేళ నీవు ధూమపానానికి అలవాటు పడి ఉంటే కనుక ప్రభుని అడుగు, ప్రభు నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, నాకు శక్తినివ్వండి అయ్యా, నాకు వాటి మీద విడుదలనివ్వండి ప్రభుని అడగండి. ప్రభువు నీకు ఆ శక్తిని ఇస్తాడు, విడిచిపెట్టేస్తున్నావు, దేవుడు గొప్ప జయజీతాన్ని ఇస్తాడు. ఒకవేళ మద్యపానం చేస్తున్నావా, ఏదో స్నేహితులతో పాటు అలవాటు అయిపోయింది నీకు, అదే స్నేహితులతో పాటుగానో లేకపోతే యవ్వన కాలంలోనే ప్రభువు ఎరగకృతం నీకు అలవాటు అయిపోయింది, ఇంకా కంటిన్యూ చేస్తున్నట్లయితే ప్రభువుని అడగండి, ప్రభువా ఈ యొక్క వ్యసనం నుంచి నాకు విడుదలనివ్వండి అంటే దేవుడు మాత్రమే నీకు ఆ వ్యసనం నుంచి విడుదలనివ్వగలడు.